నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వ్యాస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాదిపై దాడే ఆయా రాష్ట్రాలను నియంత్రించేందుకు కేంద్రం యత్నం. దీనిపై కలిసికట్టుగా పోరాటం చేద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తీర్మానం, అసెంబ్లీ ఆమోదం. డ్రోన్ ఎగరవేసినందుకే నన్ను జైలుకు పంపారు. కక్ష సాధించాలనుకుంటే కేసీఆర్ కుటుంబం అంతా జైల్లో ఉండేది. సీఎం. ప్రాజెక్టుల వద్ద ఫామ్ హౌస్లపై విచారణకు సిద్ధమా? కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం చుట్టూ కాలువ తిప్పలేదా? రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావుకు ఫామ్ హౌస్ ఉన్నది నిజం కాదా? కాంగ్రెస్ బారాస ఎమ్మెల్యేలతో నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం. విద్యుత్ కొనుగోలు అవినీతిపై జైలుకు వెళ్తారు. కాళేశ్వరంపై నివేదికపై వచ్చే సమావేశాల్లో చర్చ. సీఎం రేవంత్. ఎక్కడైనా 100% రుణమాఫీ జరిగిందా? జరిగినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతా. దిగ్గజ రాష్ట్రాన్ని సీఎం రేవంత్ దివాలాగా చిత్రీకరిస్తున్నారు. ఇది రోల్డ్ గోల్డ్ ప్రభుత్వం. బారాస సభ్యుడు కేటీఆర్. తెలంగాణను కేంద్రం దగా చేస్తుందని ధ్వజం. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నిలివ్వడానికే ప్రాధాన్యం. ఉత్తమ్. దేవాదులలో 3వ దశ మోటార్ను ప్రారంభించిన ఉత్తమ్ పొంగులేటి. ధర్మసాగర్ రిజర్వాయర్కు చేరుకున్న గోదావరి జలాలు. మరో టారిఫ్ బాంబు. తమ దేశంలోకి దిగుమతి అయ్యే అన్ని రకాల కార్లపైన సుంకాలను 25% పెంచేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. పుతిన్ త్వరలోనే చనిపోతారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తొందరలోనే చనిపోతారంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. 30న నాగపూర్కు మోదీ. ప్రధాని మోదీ 30న నాగపూర్లో పర్యటించినారు. అలాగే ఏప్రిల్ 6న పంబన్ రైల్వే వంతెనను ప్రారంభించనున్నారు. వీసా అపాయింట్మెంట్స్ రద్దు. భారత్లో 2000 వీసా అపాయింట్మెంట్లను అమెరికా ఎంబసీ రద్దు చేసింది. చట్ట వ్యతిరేకంగా వీటిని బుక్ చేశారని పేర్కొన్నది. దేవాదుల నీటి విడుదల. భవనం కూలిన ఘటనలో భద్రాద్రి కొత్తగూడెంలో జరిగినటువంటి భవనం కూలిన ఘటనలో ఒకరు మృతి. సిట్టుకు సజ్జనార్. బెట్టింగ్ యాప్స్పై వేసే సిట్లో సజ్జనార్ ఉండేటువంటి అవకాశం. డి అంటే డి. శాసనసభలో సీఎం రేవంత్ కేటీఆర్ మధ్య మాటల తూటాలు. ఆరోపణలు ప్రత్యారోపణలు, సవాళ్లు ప్రతి సవాళ్లు. ద్రవ్య వినిమయ బిల్లుపై అట్టుడికిన అసెంబ్లీ. 100% రుణమాఫీ చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ వద్దు. ఆ విధానంతో దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం. సీట్ల సంఖ్య పెంచాలనుకుంటే పునర్విభజన చేయాలి. ఇందిరా వాజ్పేయి విధానాన్ని అనుసరించాలి. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర శాసనసభ విజ్ఞప్తి. అసెంబ్లీలో సీఎం తీర్మానం. ఏకగ్రీవ ఆమోదం. తెలంగాణ, ఏపీ అసెంబ్లీ సీట్లు ఎందుకు పెంచారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం. పరిమితులు మించి అప్పులు, అనుమతి లేని ఖర్చులు. జీఎస్డీపీ పరిమితిని మించిన ద్రవ్యలోటు. నికరాప్పులు మంచిది కాదు. 100% రిస్క్. ఎలాంటి అనుమతులు లేకుండా 19,000 కోట్లకు పైగా ఖర్చు. జీఎస్డీపీ వృద్ధికి తగినట్టుగా మూలధన వ్యయం జరగలేదు. ఏడాదిలో 145 రోజులు ఓడి, 176 రోజులు వేసండి మీన్స్కి. 2023-24 ఆర్థిక సంవత్సరం రాబడులు, ఖర్చులపై కాగ్ నివేదిక. అసెంబ్లీ ముందుంచిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మాకు కావాలి మిర్చి బోర్డు. మిర్చి సాగులో దేశంలోనే తెలంగాణకు 2వ స్థానం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అత్యధిక సాగు. నిర్ణీత ధర లేక నష్టపోతున్న రైతులు. ఖమ్మంలో బోర్డు ఏర్పాటుకు రైతు సంఘాల ఆందోళన. మక్కకు మద్దతేది. మొక్కజొన్నకు కనీస మద్దతు ధర క్వింటాల్కు 2,225. చాలా ప్రాంతాల్లో 2,000 కాస్త ఎక్కువగా చెల్లిస్తున్న వ్యాపారులు. రైతుల ఆందోళనతో రంగంలోకి ప్రభుత్వం. ఉగాది నుంచి మార్కెట్ ద్వారా కొనుగోలుకు నిర్ణయం. ఆసియా కుబేరుడు మళ్ళీ అంబానీయే. 8.6 లక్షల కోట్ల సంపదతో నంబర్ 1. 8.4 లక్షల కోట్లతో 2వ స్థానంలో గౌతమ్ అదానీ. దేశంలో 284 మంది బిలియనీర్లు. ఉమ్మడి సంపద 98 లక్షల కోట్లు. దేశ జీడీపీలో 1/3 వీరిదే. 2030 కండక్టర్ ఉద్యోగానికి ఏఐ. ఆ టెక్నాలజీ తెలుసుకునడం అవసరం. రైతన్నకు ఏఐ అవసరం పడుతుంది. ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ 2025 నివేదికలో వెల్లడి. ఏఐతో కొన్ని ఉద్యోగాలు పెరుగుతాయి, మరికొన్ని తగ్గుతాయని స్పష్టీకరణ. దేవాదుల 3rd ఫేజ్ ప్రారంభం. దేవన్నపేట పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేసిన మంత్రులు ఉత్తమ్ పొంగులేటి. ధర్మసాగర్కు చేరిన గోదావరి నీళ్లు. 10 రోజులు అక్కడే ఉండి అడ్డంకులు తొలగించిన ఆస్ట్రేలియా ఇంజనీర్లు, అధికారులు. 60,000 ఎకరాలకు సాగునీరు. తప్పుడు కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టిండ్రు. టెర్రరిస్టుల నుంచి డిటెన్షన్ సెల్లులో 16 రోజులు బంధించిండ్రు. రాత్రిపూట బల్లుల బాధకు నిద్రపోకుండా పొద్దున చెట్ల కింద పడుకున్నా. నా బిడ్డ లగ్గం చూడకుండా చేసిండ్రు. జైలు నుంచి పోయి లగ్నపత్రిక రాసుకున్నాం. కూలీకి మనుషులు పెట్టి బూతులు తిట్టిస్తున్నా. రాష్ట్ర ప్రయోజనాల కోసం భరిస్తున్నా. మీలాగా నేను కక్ష కడితే మీ కుటుంబం అంతా జైల్లో ఉంటుండే. అసెంబ్లీలో కేటీఆర్కు రేవంత్ కౌంటర్. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పులు 8.19 లక్షల కోట్లు. 60 ఏళ్ల పాటు 16 మంది చేసిన సీఎంల కన్నా అప్పు 4 రెట్లు ఎక్కువ. ఆ అప్పుల కిస్తీలకే మేము 1.58 లక్షల కోట్లు అప్పు చేసినాం. 1.53 లక్షల కోట్లు కట్టినాం. రాష్ట్రాన్ని దివాలా తీయించి ఇప్పుడు ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు సీఎం రేవంత్. డీలిమిటేషన్పై పోరాటమే.
జనాభా ప్రాతిపదికన చేస్తే సహించేది లేదు. కేంద్రం తీరుతో పార్లమెంట్లో దక్షిణాది ప్రాతినిధ్యం 19% పడిపోతుంది. ఇన్నాళ్ళు ఆర్థికంగా నష్టపోయినాం, ఇప్పుడు రాజకీయంగానూ నష్టం కలిగిస్తే ఊరుకోం. ఇందిరాగాంధీ దూరదృష్టితో ఆలోచించి 25 ఏళ్ళు 543 లోక్సభ సీట్లనే కొనసాగించారు. ఆ తర్వాత 2002లో వాజ్పేయి కూడా ఆమె బాటలోనే నడిచారు. మోదీ మాత్రం జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టాలని చూస్తున్నారని ఫైర్. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం, ఏకగ్రీవ ఆమోదం. కాళేశ్వరం కార్పొరేషన్ కింద వాళ్ళు 74,500 కోట్ల అప్పు తెస్తే మేము 5,643 కోట్లు అప్పు కట్టినాం. వాటర్ రిసోర్సెస్ కార్పొరేషన్ అప్పు 14,060 కోట్లు అయితే దాన్ని 12,816 కోట్లకు తగ్గించినాం. భగీరథ అప్పు 20,200 కోట్లలో మేము 3,000 కోట్లు చెల్లించినాం. లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయి. మాజీ మంత్రి హరీష్ నోట్ చేసుకోవాలి. 10 ఏళ్లలో చేయలేని పనులు 10 నెలల్లో మేము చేస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని ఆగ్రహం. ఫామ్ హౌస్ల కోసమే ప్రాజెక్టులు కట్టినరు. నిజ నిర్ధారణ కమిటీ వేస్తాం సిద్ధమేనా? కేటీఆర్కు సీఎం రేవంత్ సవాల్. కొండపోచమ్మ నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్కు, రంగనాయక సాగర్ నుంచి హరీష్ ఫామ్ హౌస్కు నీళ్లు. ఫామ్ హౌస్ల చుట్టూ కాలువలు తవ్విండ్రు. తమ వద్ద ఆధారాలు లేని వెల్లడి. 11 రోజులు 12 బిల్లులు. ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. అడ్డగోలు హామీలిచ్చి మాపై ఏడ్పుల. 6 గ్యారంటీల అమలుకు పైసలు లేవా? మరి 1000 కోట్ల టెండర్లు ఎట్లిస్తారు? కేటీఆర్. మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు ఉంటాయి, కానీ తులం బంగారానికి లేవా? కక్ష సాధింపు రాజకీయాలతో రాష్ట్రం ఆగం. సంక్షేమం నుంచి సంక్షోభం వైపు పోతున్నది. రుణమాఫీ జరిగినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని సవాల్. లెక్క తప్పిన బడ్జెట్. గత బీఆర్ఎస్ సర్కారంలో అంచనాన్ని తలకిందులు. కాగ్ రిపోర్టులో వెల్లడి. 2019 నుంచి 2024 వరకు ఇదే తీరు. ఆదాయ ఖర్చుల అంచనాలో కుదరని లెక్క. 2023-24లో 66,000 కోట్లు తేడా. తీసుకున్న అప్పులను దారుమళ్లించిండ్రు. ఓడి వంటి చేబదులతోనే సర్కారు నడిపారని కాగ్ చురక. అవయవాలను అక్రమంగా రవాణా చేస్తే కోటి ఫైన్, 10 ఏళ్లు జైలు. అసెంబ్లీలో కొత్త బిల్లు పెట్టిన మంత్రి దామోదర. సభ ఏకగ్రీవ ఆమోదం. ఆర్గాన్ డొనేషన్ మార్పిడి పర్యవేక్షణకు అడ్వైజరీ కమిటీ. అవయవాల సేకరణ, స్టోరేజీ కేంద్రాల ఏర్పాటు. చర్మం, ఎముక మధ్య రక్తనాళాలు, హార్ట్ వాల్వులు కూడా అవయవ మార్పిడి పరిధిలోకి. అమ్మమ్మ, నానమ్మ, తాతలు తమ మనవలు మనవరాలకు అవయవాలు ఇవ్వచ్చు. డీసీసీలే పార్టీకి ఫ్రంట్ వారియర్స్. మీరు దూతలు కాదు, పార్టీకి రక్షణ రేఖలు. బలహీన వర్గాలపై దాడుల నిర్మూలనకే కులగనన్న డీసీసీ అధ్యక్షుల భేటీలో ఖర్గే. కాంగ్రెస్కు జిల్లా అధ్యక్షులే పునాది రాహుల్. తెలంగాణ, ఏపీ సహా 13 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల డీసీసీల సమావేశం. కక్ష సాధించే వాడినైతే కుటుంబమంతా జైల్లోనే. ఇవాళ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడేవారు కాదు. ఎంపీని 16 రోజులు ఒంటరిగా బంధించారు. జైల్లో రాత్రి నిద్రపోకుండా లైట్లు వేసి వేధించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ రుణమాఫీ 16,908 కోట్లే. 10 నెలల్లో 20,616 కోట్లు మాఫీ చేశాం. 10 ఏళ్ల పాలనను మా 10 నెలలతో పోల్చండి. అభినందించాల్సింది పోయి కడుపులో కత్తుల. కేటీఆర్ గుంటూరు తెలివితేటలు ఇక్కడొద్దు. పల్లెటూరులో చదివి సీఎం అయ్యానని నాపై అక్కసు. ప్రాజెక్టులు కట్టింది మీ ఫామ్ హౌస్ల కోసమే. ఎక్కడెవరు కొన్నారో నిధి నిర్ధారణ కమిటీ వేద్దామా? కేటీఆర్, హరీష్ రావులకు పార్టీ కుర్చీపైనే ఆశ. నేపాల్ తరహాలో కేసీఆర్ను తప్పించే కుట్ర. బడ్జెట్ చర్చలో సీఎం రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు. లేని రంకులు అంటగట్టినప్పుడు నీతులు గుర్తు రాలేదా? భార్యా పిల్లలు కుటుంబాలు మీకేనా, వేరే వాళ్ళకు ఉండవా? మా ఇంట్లో పిల్లలపై బూతులు మాట్లాడింది ఈ ముఖ్యమంత్రి కాదా? సీఎంకి ఇంత అసహనం, ఆవేశం, నిస్పృహ ఎందుకు అర్థం కావట్లేదు. ఆయనలో ఒక అపరిచితుడు దాగి ఉన్నాడు. ప్రతీకారంతో మీకే నష్టం. తెలంగాణ జాతిపిత ముమ్మాటికి కేసీఆరే. బూతుపిత రేవంత్ రెడ్డే. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ధ్వజమెత్తిన కేటీఆర్. లోక్సభకు సీట్లు పెంచొద్దు. కేంద్ర చర్యల్లో పారదర్శకేది. అందరినీ సంప్రదించి నిర్ణయించాలి. రాష్ట్రాల వరకే పునర్విభజన. రాష్ట్ర అసెంబ్లీ సీట్లు 153కు పెంచాలి. శాసనసభలో తీర్మానం ఆమోదం. కేంద్రం వినకపోతే పోరాటానికి కూడా సిద్ధం. అవయవదానం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. 6,729 మంది అవుట్. పదవీ విరమణ చేసి కాంట్రాక్టుపై పనిచేస్తున్న వారిపై వేటు. రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం. అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా తొలగింపు. జాబితాలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, వైటీడీఏవీసీ కిషన్ రావు, సిఈ బిఎల్ఎన్ రెడ్డి, 10 మంది ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్లు కూడా. సేవలు అవసరం అనుకుంటే కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ అవకాశం ఇవ్వాలి. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. పురపాలక శాఖలోనే 177 మంది తొలగింపు. 6,000కు పైగా ఉద్యోగ నియామకాలకు ఛాన్స్. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం. సర్కారీ సహకార టాక్సీ, ఓలా, ఉబేర్ వంటి అగ్రిగేటర్లకు పోటీ. రానున్న కొన్ని నెలల్లో అందుబాటులోకి. లోక్సభలో కేంద్ర మంత్రి అమిత్ షా. డ్రైవర్లు తమ లాభాలను పెద్ద కంపెనీలతో పంచుకోవాల్సిన పని ఉండదని వెల్లడి. ఇప్పటికే యాత్రి సాధి పేరుతో యాప్ను అందుబాటులోకి తెచ్చిన బెంగాల్ సర్కార్. కమిషన్లతో పనిచేస్తున్న ప్రస్తుత అగ్రిగేటర్లు. ప్రయాణికులపైన ఛార్జీల బాధుడు. వాటితో సహకార టాక్సీతో అడ్డుకట్ట.
సర్కారు ఖాతాతో కార్పొరేషన్లు రుణాల చెల్లింప, అలాంటి చెల్లింపులతో ఖాతాలో డబ్బులే ఉండట్లే, ప్రభుత్వ పుస్తకాల్లో గ్యారంటీ అప్పులు కనిపించట్లే, చెల్లింపులు మాత్రం దర్శనమిస్తున్నాయి. గ్యారంటీలు ఇచ్చిన సర్కారుకు ఫీజు ఏది? మొత్తం రాష్ట్ర అప్పులు 6.24 లక్షల కోట్లు, కిస్తీలు వడ్డీల చెల్లింపుకే 15.9% సొమ్ము, పరిమితికి మించి అప్పులు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 2023-24 రాష్ట్రీయ ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదిక. పుతిన్ త్వరలోనే చనిపోతాడు, అప్పుడే యుద్ధం ఆగిపోతుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వివాదాస్పద వ్యాఖ్యలు, త్వరలో భారత్కు పుతిన్. రష్యా విదేశాంగ మంత్రి ధృవీకరణ. 10 ప్రశ్నల లీకేజీలో 11 మంది కేసు, 8 మంది అరెస్టు, రిమాండ్కు తరలింపు. పరారీలో 3, వారిని అరెస్ట్ చేస్తాం. కామారెడ్డి ఎస్పీ రాజచంద్ర వెల్లడి. దేవాదుల ప్రారంభం, మోటార్ ఆన్ చేసిన ఉత్తమ్, పొంగులేటి ట్రయల్ రన్ విజయవంతం. దేవన్నపేట, ధర్మసాగర్, గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు. 2026 డిసెంబర్ కల్లా దేవాదుల పూర్తి. ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేవాదులపై దశాబ్ద నిర్లక్ష్యం. భూముల అమ్మకాలను ఆపండి. కంచగచ్చిబౌలి హైదరాబాద్కు ఆక్సిజన్ వనరు. పచ్చని చెట్లు, వైవిధ్య జీవజాతుల నిలయం. అక్కడ కాంక్రీట్ జంగిల్ వస్తే నగరానికి ముప్పు. ఆ స్థలం వేలం నిర్ణయానికి వెనక్కి తీసుకోండి. సీఎం రేవంత్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ. ఇవి ఈరోజున్నటువంటి వార్తలు.